రైతు రుణాలను ఒకే దశలో మాఫీ చేస్తామని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని అన్నదాతలు పెద్ద ఎత్తున రైతులు సంబరాలు చేసుకున్నారు. నకరేకల్లో రైతుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతులకు తీపి కబురు అందించినటువంటి పరిస్థితి. నిన్ననే జరిగినటువంటి కేబినెట్లోని ఇప్పటికే రైతులు ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి సీఎం పెద్ద ఎత్తున తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం నకరేకల్ నియోజకవర్గంలో ఉన్నాము. మనతో పాటు శాసనసభ్యులు వేముల వీరేశం గారు కూడా ఉన్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన క్రమంలో రైతులు ఎలా ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీ నియోజకవర్గంలో కాదు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిన్న కేబినెట్లో అప్రూవల్ చేయడం జరిగింది. 2 లక్షల రుణం ఒకటేసారి మాఫీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ నియోజకవర్గంలో రైతుల యొక్క ఆనంద పరిస్థితి ఎలా ఉంది? ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయము. ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. దాని మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మాట ఇచ్చిన మాటను ఆగస్టు 15 లోపే ప్రజలకు ఒక తీపి వార్తని వినిపించేసి తన కమిట్మెంట్ని దాటుకుంటూ దీని మీద రైతాంగం అంతా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావిస్తాం. గతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు నకరేకల్ నియోజకవర్గంలో చూసినట్లయితే గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కూడా జరిగిన ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశంలో తీర్మానాలు కూడా చేయడం జరిగింది. నిన్న జిల్లా పరిషత్లో కూడా మీరు ప్రపోజల్ కూడా పెట్టారు దీనికి సంబంధించిన నియోజక అభివృద్ధి గురించి కూడా. దానికి కూడా గతంలో నియోజకవర్గ స్థాయిగా రాష్ట్ర మంత్రుల సమావేశంలో కూడా మీ ప్రాంతం అభివృద్ధికి ఆల్రెడీ రివ్యూ జరిగింది. దాని మీద ఏ విధంగా ప్రాజెక్టులు అంటే ఇక్కడ పిల్లాయపల్లి ధర్మారెడ్డి కెనాల్స్కు గతంలో నిధులు కేటాయించిన గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఆ వచ్చిన నిధులను కూడా యూటిలైజ్ చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వడంలో ఘోరంగా పేయలేదు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేస్తే 61,000 ఎకరాలకు మా నియోజకవర్గంలో నీళ్లు రావాలి. నేను 14 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంతకుముందు మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు చేసినటువంటి ప్రయత్నం, నేను చేసినటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళు చేసింది శూన్యం. ప్రధానంగా చెప్పండి, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ హైవే ప్రధానంగా మీ నియోజకవర్గంలో పెద్దగా ఉన్నది. దీనికి సంబంధించి అనేక యాక్సిడెంట్లు జరుగుతున్న క్రమంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్తూ ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ప్రారంభం కూడా ఫ్లైఓవర్ కాబోతుంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ఇది మా మంత్రివర్యులు సాధించినటువంటి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. తను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని రోడ్డు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చిట్యాల పట్టణ ప్రజలందరూ కూడా అక్కడ అండర్ పాస్ కావాలని కోరుకోరు. వాళ్ళ కోరిక మేరకు పార్లమెంట్లో కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించడంతో పాటు నేషనల్ హైవే అథరైజేషన్ మినిస్టర్ కూడా 100 సార్లు కలిసిండు. ఆ తర్వాత తను మంత్రి అయిన తర్వాత రోడ్డు భవనాలు కూడా తనకే ఆ శాఖ ఉండటంతో ఇంకా వెంటబడి వేగంగా 6 నెలల్లోనే దీన్ని సాధించి ఈరోజు భూమి పూజ చేయబోతా ఉన్నాడు. దీంతోపాటు ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకొస్తాడనే నమ్మకం, విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణలోకి పేద ప్రభుత్వం వచ్చింది కాబట్టి పేద ప్రజల యొక్క రైతుల యొక్క సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీని పెద్ద ఎత్తున నకరేకల్ నియోజకవర్గం సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.